తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 91వ జయంతి వేడుకలు ఎన్జేఆర్ భవన్లో వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జనార్దన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. అనంతరం త్రిభువని సెంటర్ వద్ద గల నేదురుమల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ భారతదేశంలో జనార్దన్ రెడ్డి 4 చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తిగా కొనియాడారు. వెంకటగిరి ప్రజలకు, నియోజకవర్గానికి నేదురుమల్లి చేసిన సేవలు ఎప్పటికీ ప్రజలు చిరస్థాయిగా నిలిచి ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ప్రవేశపెట్టి ఒక మహోన్నత వ్యక్తిగా రైతుల గుండెల్లో మిగిలిపోయారని, వెంకటగిరిలో విద్యారంగం అభివృద్ధి చేసిన ఘనత నేదురుమల్లిదేనని, ఆయన వారసుడిగా రామ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆదరించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానికులు అనే పదానికి అర్థమేందో తెలియటం లేదు. ఇటీవల అక్కడక్కడ వినపడుతున్నాయి. వాటిని గురించి కాదు నేను మాట్లాడేది. పెద్ద ఆయన వ్యక్తిత్వాన్ని గురించి, వారి యొక్క నాయకత్వాన్ని గురించి, వారికి ఉన్నటువంటి మంచి గుణాల గురించి, ప్రజల పట్ల ఏం చేయాలనో, ఏం చేయటానికి ఈ నియోజకవర్గాన్ని, ఆనాడు ఉన్నటువంటి 11 నియోజకవర్గాల్లో ఈ నియోజకవర్గం వెనకబడి ఉంది, దీన్ని మనం తీసుకుని డెవలప్ చేయాలా అనే, ఈ వెనకబడినటువంటి ప్రజలకి నేను ఉపయోగపడాలా అనే ఒక మంచి ఉద్దేశంతోనే ఆయన ప్రయాణం ఇక్కడికి రావటం జరిగింది. అదే క్రమంలోనే ఆయన తదనంతరం కాకుండా ఉన్నప్పుడే మనం చేసినటువంటి నిర్వాహం, ఈ కాన్స్టిట్యున్సీకి పట్టిన దుర్గతి, ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన్ని పక్కన ఉండమన్నాం. దానికి కూడా భరించుకొని తర్వాత నేను ఇచ్చినటువంటి మాటను వీళ్ళకి నెరవేర్చాలంటే ఏం చేయాలా అని ఎంచుకోవాల్సినటువంటి, అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి ఆ మహోన్నతమైన మహానాయకుడు మన వెంకటగిరిలో ఉండినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసినాడు, మనకు పనిచేసినాడు. వెంకటగిరి స్థాయిని జాతీయ స్థాయి దాకా తీసుకెళ్ళినటువంటి మహనీయుడిని గుర్తుపెట్టుకుంటూ వారి ఆదర్శాలతో ముందుకు పోతూ ఆయన వారసుడుగా వచ్చినటువంటి రామ్ కుమార్ రెడ్డి గారిని మనం బలపరిస్తే, మనం పనిచేసేదానికి కానీ అవకాశం కల్పించగలిగితే పూర్వం నిలబడిపోయినటువంటి కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం కుదురుతుందని, అవకాశం ఏర్పడుతుందని. జనార్దన్ రెడ్డి గారు మనం చనిపోయినట్టున్నది. ఈరోజుకి ఆయన 91వ జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నా. మహానుభావుడు భారతదేశంలో 4 చట్టసభలుంటే 4 చట్టసభలను నాయకత్వం వహించి అమోఘమైన ప్రతి చట్టసభలో ఒక్కొక్క చట్టసభకు ఒక్కొక్క వనిదిచ్చే విధంగా పేరు పెద్దగా కాంచిన గొప్ప జాతీయ మహోన్నతి అయిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. ఇకపోతే ఆయన గురించి చెప్పాలంటే ఎంతో చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే. వెంకటగిరి నియోజకవర్గానికి, వెంకటగిరి ప్రజలకు ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అభివృద్ధి వెంకటగిరి ప్రజల మనసుల్లో, గుండెల్లో శాశ్వతంగా గుడి సంపాదించుకున్నాడు మహానుభావుడు జనార్దన్ రెడ్డి గారు. మొట్టమొదటిగా ఆయన రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సంకల్పించి మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో రైతులకి పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రవేశపెట్టుకొచ్చి ఆ సంస్కృతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జనార్దన్ రెడ్డి గారు. అదే కాదు, వెంకటగిరిలో అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాడు. అనేక మంది విద్యని ఎంతో ప్రేరేపించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చినాడు. విద్యార్థులు ఈరోజు ఆయన తీసుకొచ్చిన విద్యా సంస్కరణల వల్ల ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ మహనీయుడిని చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నియోజకవర్గంలో ఇంకా చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఆయన తనయుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి నియోజకవర్గానికి ఒక్కసారి మనం ఎమ్మెల్యేగా చేసుకోగలిగితే జనార్దన్ రెడ్డి గారు ఆశయాలు ఇంకా ఏమేమి కొరవలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చేసుకునే అవకాశము వెంకటగిరికి దక్కుతుంది. కాబట్టి మనము రాబోయే ఎన్నికల్లో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యులుగా మనము ఎన్నుకుంటే తప్ప వెంకటగిరి నియోజకవర్గానికి శాశ్వత అభివృద్ధి కార్యక్రమాల్లో జరగవనే విషయాన్ని వెంకటగిరి ప్రజలు ఇప్పటికే అనేక విధాలా చర్చించుకొని ఆయన మనసులో నాటుకోమన్నాయి. కాబట్టి మనం అందరము రాబోయే ఎన్నికల్లో జనార్దన్ రెడ్డి గారి కుమారుడుగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించుకుంటే మనం పూర్వవైభవం వెంకటగిరికి వస్తుందని కోరుకుంటూ
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.